యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. అంటే మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి అయినా కానీ పర్వాలేదు చెప్తుంటాను. ఇప్పుడు మామూలుగా ఎవరికైనా మీ బాబుకి ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఒక కామెర్లు వచ్చినాయి అనుకో కామెర్లు వస్తే మీరు మంచిగా చికెన్ బిర్యానీ చేసుకొని తినారనుకోండి. ఏంటంటే వాళ్ళకి ఆ వాసన తగిలి నేను నా ముందర తినబాకనమా, నేను ఆ రూమ్లో కూర్చోపో అని చెప్తామా, లేకపోతే నా ముందర వద్దులేమా అని చెప్తా, నాకు కూడా తినాలనిపిస్తుంది అంటదా లేదా? అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు దేని పెట్టారా, పిల్లలు తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. మీరు కూడా చెప్పాలి, నేను చెప్పటం కాదు, వాక్యం చెప్తుంది. పిల్లల పళ్ళు పులిసెను. నిజంగా పులసద్దా పిల్లల పళ్ళ? చెప్పండిలే, పులిసినట్టుగా ఉంటుంది అంతే కదా, పులిసినట్టుగా ఉంటుంది అవునా కదా? ఉంటుంది, కరెక్టే. సో రెండో విషయం మీకు అర్థమయ్యేదానికి మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, ఇది ఇజ్రాయిల్ సామెత ఇది ఇజ్రాయిల్ల సామెత. ఏంటి సామెత? తండ్రులు తల్లిదండ్రులను రాయబాటాలి. ఇక్కడ తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక సామెత, ఇంకో సామెత లేదు, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఆవు పోయి చేలో మేస్తేనంట, దూడబోయి ఎక్కడ మేస్తుందంట? గట్టిని మేస్తుందంట. పెద్దోళ్ళు చెప్తారు కొంతమంది. ఆవు పోయి చేలో మేస్తే దూడ ఏడ మేస్తుందంట? గట్టిని అంటే అదే గెనిమి. అవునా కదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చిదిరే. ఇజ్రాయేల్ దేశంను గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇజ్రాయేల్లో మీరిక పలకరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంటే ఇక మీదటంట ప్రియదేని బిడ్డలారా, పిల్లల పళ్ళు అంట, ప్రియదేని బిడ్డలారా, పళ్ళు తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు ఇక మీదట పొలవదంట. అంటే ఇక నా మాట వినపడదంట. అంటే ప్రియదేని బిడ్డలారా, అది ఎక్కడంటే ఆ మాట చెప్పింది ఎక్కడంటే, నిర్గమాకాండం తీయండి ఒకసారి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 34వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చదవండి. యెహోవా ఆయన వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను అంటే అర్థం ఏంటంటే, మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. మీకు అర్థమవుతాడు చెప్పాలంటే, మామూలుగా యేసన్న గారు బ్రతికున్నప్పుడు ఒక సినిమా తీశారు. ఆయన జీవిత చరిత్ర గురించి తీసినప్పుడు 10 సంవత్సరాలు మొత్తానికి రక్తం కక్కుంటా కుప్పతొట్లు కాడ ఎక్కడంటే అక్కడ ఎవరో ఒక ఇంటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని రక్తం కక్కితే ఆమె చీపురు కడుతూ తరిమేసి అట్లా
నీళ్లు పోసి కడిగేసి పోపు అని పంపించేసి మళ్ళీ ఒక అంగడి దగ్గరికి వెళితే అక్కడ కూడా అలాగ ఉన్నప్పుడు వీళ్ళ తాత ముత్తాతలు చేసిన కర్మరాయుడికా రక్తం కక్కుకుంటున్నాడా అని అనేవాడు. అంటే ఇక్కడ అర్థం బాగా అర్థం చేసుకోండి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్ల పళ్ళు పులుసునంటే ఏంటి అర్థం అంటే, అర్థం ఏంటంటే తండ్రుల యొక్క దోషం 3-4 తరాల వరకు 3-4 తరాల వరకు వెంటాడుతుందంట. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఇజ్రాయేల్ ఆ సామెత చెప్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, జీవం కలిగినటువంటి యెహోవా అయినటువంటి దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఆ మాట మీకు పలకరు. 3-4 తరాల వరకు శాపం వెంటాడదనే మాట, ఇక మీదట ఆ మాట మీరు పలకరు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవముతోడు ఈ సామెత ఇజ్రాయేల్లో మీరిక పలకరు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశమున ఉన్నారు. పాపం చేయువాడెవడో వాడే మరణమునందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములు అనుసరించువాడయుండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇజ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని బారిని చెరపకయు బహిష్టి అయిన దాన్ని కూడకయు ఎవరినైనా బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారం చేత ఎవరికైనా నష్టం కలిగజేయకుండా ఉండు వాడై ఆకలిగల వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పీకయు లాభం చేపట్టకయు అన్యాయం చేయకయు నిష్పక్షపాతముగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషగును, నిజముగా వాడు బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, వాళ్ళు కుమారులైనా కావచ్చు తండ్రులైనా కావచ్చు, నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణమునందును. అంటే ఇక ఈ మాట ఇజ్రాయెల్లో ఇక పలకరన్నాడు దేవుడు. జీవం కలిగినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా నేను సెలవిస్తున్నాను, ఈ మాట పలకరు అన్నాడు. అంటే తండ్రుల యొక్క దోషం కుమారుల మీదకి రాదు, కుమారుల మీద ఉన్నటువంటి దోషం తండ్రులకు మీద రాదు. ఎవరు పాపం చేశారో వారే మరణమును అంతారని ఆయన వాక్యం సెలవుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ 18:6 వచనంలో మనం చూస్తే పర్వతముల మీద భోజనము చేయకయు, అంటే పర్వతముల మీద భోజనము చేయకయు అంటే నీతిగా జీవించడం అని అర్థం. నీతిగా జీవించటం అంటే ఇక్కడ ఆ లిస్ట్ ఇక్కడ రాయబడి ఉంది. ఇజ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు 2-3 సార్లు రాయబడింది ఇదే లిస్టు. నేను ఒక్కసారి చదివినిపిస్తాను. ఇజ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని బారిని చెరపకయు బహిష్టైన దాన్ని కూడకయు ఎవరినైనా బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారం చేత ఎవరికైనా నష్టం కలుగజేయక ఉండు వాడై ఆకలిగల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పీకయు లాభం చేపట్టకయు అన్యాయం చేయకయు నిష్పక్షపాతంగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, నీతిపరుడయ్యుండి ఈ వ్యక్తి నీతిగా జీవించాడు కాబట్టి అతడంట అవశ్యముగా బ్రతకతాడంట. ఎందుకంటే నా కట్టడలను అనుసరించాడు కాబట్టి, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి. ప్రియదేని బిడ్డలారా, నా విధులను అనుసరించుండిన ఎడల వాడు నిర్దోషకును, నిత్యముగా వాడు బ్రతుకును. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. అయితే రెండో విషయం ప్రియదేని బిడ్డలారా చూడండి, 10వ వచనం కాడికి రండి. ఇక్కడ అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా, ఆ నీతిమంతునికి కుమారుడు పుట్టగా వాడు బలత్కారము చేయవాడై ప్రాణహానికరుడై
చేయరాని క్రియలు దేన్ని చేసి చేయవలసిన మంచి క్రియలు దేన్ని చేయక ఉండిన యెడల, అనగా పర్వతముల మీద భోజనము చేయటివు. అక్కడ పర్వతముల మీద చేయకుండా ఉన్నాడు, మంచిగా నీతిగా జీవించాడు కాబట్టి అవశ్యముగా బ్రతికెడు, నిర్దోషి అయ్యాడు. ఇక్కడ ఇప్పుడు దేని బిడ్డారా, ఆ నీతిపరునికి పుట్టినటువంటి కుమారుడు పుట్టగా బలాత్కారం చేయవాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియల్లో దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియలు దేనిని చేయక ఉండిన యెడల, అనగా పర్వతముల మీద భోజనం చేయటివు. ఇందాక చదువుకున్న లిస్ట్ అంతా మళ్ళీ రాయబడి ఉంది, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. ఇలా చేశాడు కాబట్టి అయితే అతనికి గనుక అవశ్యముగా వానికి మనశిక్ష విధింపబడును. 13వ వచనంలో ఏముందంటే, అంటే పర్వతముల మీద భోజనం చేశాడు. అక్కడ చేయలేదు కాబట్టి అవశ్యముగా అతడు బ్రతికాడు, నిర్దోషి అయ్యాడు. అయితే ఇక్కడ దేని బిడ్డలారా, దేవుడు కట్టడలు అనుసరించలేదు కాబట్టి పర్వతముల మీద భోజనం చేశాడు. కాబట్టి పర్వతం మీద భోజనం చేయటం అంటే ఇక్కడ మళ్ళా మీరు చదువుకోండి దేని బిడ్డలారా. కాబట్టి అలా చేశాడు కాబట్టి ఈ హే క్రియలన్నీ చేసిన కనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. అవశ్యముగా వానికి మరణశిక్ష విధించబడును. ప్రైజ్ లార్డ్. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపముని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన యెడల, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 14వ వచనం దగ్గర వేలు పెట్టి చూడండి. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను ఒక్కోసారి అది చూడటంలో కూడా. ఇక్కడ మళ్ళా ప్రియదేని బిడ్డలారా, ఫస్ట్ నీతిపరుడై పర్వతముల మీద భోజనం చేయకుండా నిష్ఠ గరిష్ఠిగా ఉండి మరణంలో నుంచి తప్పించబడ్డాడు. అయితే ప్రియదేని బిడ్డలారా, ఆ నీతిపరునటువంటి అతనికి ఆ కుమారుడు పుట్టగా అతడు పర్వతముల మీద భోజనం చేస్తున్నాడు కాబట్టి, చేయరానటువంటి పనులు, హేయమైన క్రియలు చేశాడు కాబట్టి అతనికి అవశ్యముగా మరణించాడు. అతడు ఏమవుతాడంట? అవశ్యంగా మరణిస్తాడంట. అయితే ప్రియదేని బిడ్డలారా, ఆ నీతిపరునటువంటి ఆ కుమారుడికి ప్రియదేని బిడ్డలారా, అయితే అతనికి కుమారుడు పుట్టక, అంటే 1, 2, 3 తరాలు. అయితే అతనికి కుమారుడు పుట్టక ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములంటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన యెడల, అనగా పర్వతముల మీద భోజనం చేయకయు. పర్వతం మీద భోజనం చేయకంటే ఇంక మళ్ళీ 2వ లిస్ట్ ఇది. ఆ 3 లిస్టులు అన్నమాట. మళ్ళీ చదివినిపించలే నేను. ఏంటంటే అది, ఇజ్రాయిల్ పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన బొరుగువాని బారిని చెరపకయు, ఎవరినైనా బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారంతో నష్టపరచయు, ఆకలిగన వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బేదవాని మీద అన్యాయంగా చేయవేయక, లాభం కొరకు అప్పీకయు, వడ్డీ పుచ్చుకొనకయు అండునిన వాడై నా విధులను ఆచరించు, నా కట్టలను అనుసరించు ఉండిన యెడల, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీన్ని బట్టి మీకు నేనేంటి ఏమి ఇస్తానంటే, నాకు ఇచ్చిన ఆలోచన తలంపుని బట్టి, ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది అనుకోండి, కొత్తగా షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమంటాడు? మీరు చెప్పండి, ఏమంటాడు? ఏముండా ఆన్సర్ ఇవ్వండి. ఏమో మీ నాయనకి ఏమైనా ఉండిందా షుగరా? మీ అమ్మకి ఏమైనా ఉండిందా? తాతకి ఏమైనా ఉండిందా షుగరు? ఉండిందా? నీకు గుండె జబ్బు రావడం, మీ నాన్నకి ఏమైనా గుండె జబ్బు ఏమైనా ఉండిందా? అంటే వంశపారపరంగా వస్తూ ఉంటాయి, తరతరాల నుంచి వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పే వాక్యం ఏంటంటే, ప్రియదేని బిడ్డలారా, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. అంటే ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, తండ్రి త్రాగుబోతు అయితే కుమారుడు త్రాగుబోతు అవుతాడా? చూసినంత మాత్రాన, కళ్ళతో చూసినంత మాత్రాన, తిట్టుకున్నది చూసినంత మాత్రాన తండ్రి చేసేటువంటి పాపము కుమారుడు కూడా పాపి అవుతాడా? కాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రికి ఒక షుగర్ ఉన్నంత మాత్రాన కుమారుడు కూడా షుగర్ వస్తుందని గ్యారెంటీ ఏంటి? తండ్రికి గుండె జబ్బు ఉన్నంత మాత్రాన కుమారుడు కూడా గుండె జబ్బు వస్తుంది గ్యారెంటీ ఏంటి? అయితే ఇప్పుడు దేని బిడ్డారా, ఇక్కడ బైబిల్ చదువుకుందాం. అయితే అతనికి కుమారుడు పుట్టగా 14 వచ్చింది.
ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపమున్నట్లు చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల, తండ్రి పాపాత్ముడే, చూస్తున్నాడు, చేసే పనులను చూస్తున్నాడు. అయితే చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు. అంటే సుఖభోగాలకు సంబంధించినటువంటి విషయం ఇది. పర్వతముల భోజనం చేయటం అంటే సుఖభోగాలకు సంబంధించినటువంటి విషయం ఇది. అంటే ఆ లిస్ట్ అంతా కూడా అదే అన్నమాట. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి, 18వ వచనం చూడండి. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనుల్లో తగని క్రియలు చేసిన కనుక అతడే తన దోషంను బట్టి మరణమునందును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఎవరు పాపం చేశారో వారి మరణించాలన్నమాట. ఎవరు పాపం చేశారో వాళ్ళే దోషులు అన్నమాట. ఆయన దోషులు నిర్దోషులుగా చేసే దేవుడు కాదు మన దేవుడు. దోషుల్ని నిర్దోషులుగా చేసే దేవుడు కాదు. ఎవరు పాపం చేసేళ్ళు వారు మరణిస్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చే తన సహోదరులను నష్టపరిచి తన జనుల్లో తగని క్రియలు చేసిన కనుక అతడే తన దోషంను బట్టి మరణమునందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయట్లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములు అనుసరించి నా కట్టలను అనుసరించి గైకొను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. కాబట్టి కుమారుడు తన యొక్క దేవుని కట్టడలను అనుసరించాడు. కాబట్టి ఎవరు ఆయన కట్టడలు అనుసరిస్తారంటే, ఎవరు ఆయన ఆజ్ఞలు గైకుంటారంటే, ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభువుని ప్రేమిస్తారో వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్టు. వాళ్ళు ఆయన ఆజ్ఞను, ఇప్పుడు ఇక్కడ రాయబడింది, కొంత లిస్ట్ రాయబడింది. ఏం రాయబడింది లిస్ట్ ఇక్కడ? ఏం రాయబడిందండి? పర్వతముల మీద భోజనం చేయటంటే, ప్రియమైన బిడ్డలారా, పర్వతముల మీద భోజనం చేయటంటే ఇక్కడ రాయబడింది చూడండి. మళ్ళీ మొదట్లోకి వస్తున్నాను నేను. భోజనం చేయకయు అంటే ఇజ్రాయేలు పెట్టుకునే విగ్రహములతో చూడకుండా ఉండాలా, తన పొరుగువాని భార్యని చెరపక ఉండాలా. సో ఇలాంటి ఈ లిస్ట్ అంతా కూడా ఎవరు చేస్తారంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు చేస్తారు. ఇక టోటల్గా చెప్పాలంటే ఎన్ని అరే నువ్వు త్రాగబాకు నాయనా, అమ్మ నువ్వు ఇలా పనులు చేయబాకు, నువ్వు ఈ పాపాన్ని మానుకో అంటే ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు ఏముంది? వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఎన్ని ఉన్నాయి. ఎన్ని చేయొద్దని మనము చెప్పినా కానీ టోటల్గా చేయకుండా ఉండాలంటే మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు మానరు. కానీ టోటల్గా ప్రియమైన బిడ్డలారా, దేవునికి లోబడి జీవించాలంటే, ఆయన కట్టలను అనుసరించాలంటే, ఆయన ఆజ్ఞలు గైకొని భయభక్తులు కలిగి ముందు కొనసాగాలంటే మొదటగా ప్రియమైన బిడ్డలారా ఆజ్ఞలు గైకొంటామంటే దేవుణ్ణి ప్రేమించుటయే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమిస్తే ప్రియమైన బిడ్డలారా, నిజంగా దేవుని ప్రేమిస్తే మనకు ఒకరు చెప్పనక్కర్లేదు. నిజంగా దేవుని ప్రేమిస్తే అర్థమవుతుందా మీకు? దొంగతనం చేయబాకు, అబద్ధ సాక్ష్యం చెప్పబాకు, అసలు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సిన పని లేదు. నిజంగా దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనం మనం చూస్తే, పాపం చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయట్లేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు. నీతిపరునికి నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికి చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన యెడల అతడు మరణమునందుడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. తండ్రి ఒకవేళ ప్రియమైన బిడ్డలు, ఇక్కడ బైబిల్ ఏమని చదువుకున్నాం దాకా మనము? తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి 2-3 తరాల వరకు అని చదువుకున్నాం. అయితే మూలవాక్యంలో దేవుడు ఏం చెప్పాడు? మరలా ఆ మాట ఇక మీదట పలకరు ఇజ్రాయేలు, ఆ మాట ఇక మీదట. ఎందుకని?
దుష్టుడని గుర్తెరిగాడు, తాను చేసిన పాపములన్నింటినీ విడిచిపెడుతున్నాడు, నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినలా అతడు మరణమునందుడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకములోనికి రాదు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. బైబిల్లో అన్నీ రాయబడిన సొంత మాటలు కాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా. యేసుక్రీస్తు ప్రియమిట్లారా ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, కనికరం కలిగిన దేవుడు కాబట్టి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి రాదు, కుమారుల యొక్క దోషము తండ్రుల మీదకి రాదు. ఎవరు చేసిన దోషము వాళ్ళ మీదకే వస్తుందని ఆయన వాక్యం సెలవిస్తుంది. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఇందాక చెప్పాం కదా, దానికి ఫర్ ఎగ్జాంపుల్ కూడా రోగాలు కూడా చెప్పుకున్నాం మనం. తండ్రికి గుండె జబ్బు ఉంటే కుమారుడికి వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఖచ్చితంగా వస్తుందంటారా? రాదు. ఎందుకని? ఒకవేళ సైన్సు డాక్టర్లు ఒకవేళ చెప్పినా కానీ ప్రియని బిడ్డలారా, వాక్యములో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 15 అధ్యాయం ఒకసారి తీయండి. నిర్గమాకాండం 15 అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం చదువుకుందాం. 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఉమ్, 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 ఉమ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు రాదంటే దేవుడే స్వస్థపరుస్తున్నాడు. ఐగుప్తులు కలుగజేసిన రోగంలో ఏది కూడా మీకు రానినని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేశాడు. దేవుడిని స్వస్థపరిచాడు. దేవుడు నీకు ఆజ్ఞాపించాడు కాబట్టి, నేను స్వస్థపరిచి యెహోవా నేనేని చెప్పాడు కాబట్టి, ఐగుప్తులు కలుగజేస్తున్న రోగములలో ఏది మీకు రానియనని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి, నీ తండ్రికి వచ్చినా కానీ నీకు రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, దేవుడు నీ పక్షంగా ఒక వాగ్దానం చేశాడు కాబట్టి. నీ తండ్రికి ఒకవేళ గుండె జబ్బు రావచ్చు, కానీ కుమారుడైనటువంటి నీకు మరి నువ్వు విడుదల పొందావు కాబట్టి, నీ దోషాన్ని ఒప్పుకున్నావు కాబట్టి, దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నీకు రాకపోవచ్చు. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, తండ్రుల యొక్క దోషం కుమారుల మీదకి అందుకే రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే తన దుష్టత్వం విడిచిపెట్టి తను మరలుకున్నాడు కాబట్టి, ప్రియదేని బిడ్డలారా, దేవుని వైపు తిరిగాడు కాబట్టి తండ్రుల యొక్క దోషం కుమారుని మీదకి అందుకే రాదు. ప్రైజ్ లార్డ్. చూడండి, మరి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మనం తీస్తాం, అలా చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని రాయబడిందట? కాబట్టి వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేక్రియలన్నింటినీ ప్రకారం జరిగించినలా అతడు బ్రతుకునా. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అంటే ఈ పదం చాలా చాలా భయంకరమైనటువంటి పదం ఇది. విశ్వాసఘాతకుడు అనే పదం ఎక్కడ సామెతల గ్రంథంలో చూసారి చదివాను నేను. విశ్వాసఘాతకుడు అంటే ప్రియని బిడ్డలారా, విశ్వాసఘాతకుడు అంటే ఏ సందర్భంలో చెప్పుకోవాలా? ఒక మంచి యవనస్తులకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే ప్రియని బిడ్డలారా, తన భార్యతో కాపురం చేయకుండా వేరొకరితో కాపురం చేస్తే వీళ్ళని ఏమంటారంటే ఈ సందర్భంలో విశ్వాసఘాతకులు అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. యెహోవా మార్గము
న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. అంటే మరణం పొందుతారంటే ఇజ్రాయేల్ ఏమంటున్నారు? ఇది ఏంది, ఒకవేళ తప్పు తెలుసో తెలియకో చేసేమో, యెహోవా మార్గం న్యాయం కాదంటే ఎట్లా అంటే ప్రభువు అంటున్నాడు, ఇజ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైంది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణమునందును. అతడు దాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఎట్లా చెప్పాలా? మరి చూడండి, ఒక పాస్టర్ గారు కుమారుడు ఉన్నాడండి. పాస్టర్ గారు నీతిమంతుడు, గొప్ప దైవజనుడు, పేరుగాంచిన దైవజనుడు. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, వాళ్ళ కుమారుడు పాపం చేస్తే, అతిక్రమిస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, మన పాస్టర్ గారు కుమారుడు కదా, ఆయన నీతిమంతుడు కదా, వాళ్ళ కుమారుడికి ఏం కాదనుకుంటే కుదరదు. దేవుని యొక్క జడ్జిమెంట్ అంట, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే ఎవరంటే నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. ఎవరు పాపం చేసేళ్ళు వాళ్ళు మనస్శిక్షణ అంతారని ఆయన వాక్యం సెలవుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నట్లయితే, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టినట్లయితే, ఒప్పుకున్నట్లయితే తండ్రుల యొక్క దోషం కుమారుని మీదకి రాకుండా దేవుడు అందరితో ఆపివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట ఇజ్రాయేల్లో ఈ మాట పలకరు అంటాడు. అందుకే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల, నీతిపరుడే, పరిశుద్ధుడే, తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణమునందును. తాను పాపం చేయుటను బట్టే కదా అతడు మరణమునందును. మరి దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. అయితే దేవుడు ఏం చెప్తున్నాడండి? దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వమును మరలి నీతి న్యాయములు జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానును గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇజ్రాయేలు యెహోవా మార్గం న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇజ్రాయేలురా, నా మార్గము న్యాయము కాదని మీరు నా మార్గం న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇజ్రాయేలురా, యవన ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునండి. ఇజ్రాయేలురా, మీరెందుకు మరణం నొందురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటిని బట్టి నేను సంతోషించేవాడును కావున మీరు మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు మనసు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మరి కొంతమంది మంచిగా 3 పూట్ల ఆహారం ఉన్న తర్వాత, మంచి అందంగా ఉన్న తర్వాత, లేకపోతే మంచి గ్లామర్గా ఉన్నప్పుడు, మంచి చక్కని బట్టలు ఉన్నప్పుడు, ఇక వాళ్ళకి ఏమీ కష్టాలు లేనప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ప్రియమైన వాక్యం చదువుకున్నాం, నేను చెప్తే కాదు, ద్వితీయోపదేశకాండం. అప్పుడు దేవుని మర్చిపోతారు వాళ్ళు. 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన
ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరిచిదివేమో. నీ దేవుడని యెహోవాను ఎప్పుడు మరుస్తారంట? అన్నీ కలిగిన తర్వాత, మనస్సు మదించిన తర్వాత నీ దేవుడని యెహోవాను మరిచిదివేమో. నీతిని విడిచిపెట్టి చేయరనేటువంటి హేక్రియలు చేస్తే నువ్వేమవుతావంటే ప్రియదేని బిడ్డ, అవశ్యముగా ఏమవుతావంట? అవశ్యముగానంట ప్రియదేని బిడ్డ మరణిస్తావని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు కాబట్టి, మరిచే దేవుడు కాదు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి, మంచి దేవుడు కాబట్టి, నువ్వేం చేయాలంటే ఆ యేసుక్రీస్తుకి కృతజ్ఞత కలిగి ఆ యేసుక్రీస్తుకి నువ్వు జీవించినట్లయితే ప్రియదేని బిడ్డ, నువ్వు జీవించినట్లయితే తండ్రుల యొక్క దోషం కుమారుల మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే, అంతటితో నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెట్టి మరలకున్న దేవుని వైపు నీ మనసు తిప్పినట్లయితే దేవుడంట నిన్ను అవశ్యముగా బ్రతికిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్వతముల మీద భోజనం చేయటం అంటే సుఖభోగాలకు సాదృశ్యం. సుఖం అనేది తప్పు కాదు, కానీ భోగం అనేది అది ఇంకా ఎక్కువ. సుఖంగా దేవుడు ఉండమని చెప్తున్నాడు, కానీ భోగం అనే మాట మాత్రం చాలా ఆ దేవుని కంటే సుఖానుభవం కోరుకోవటం ఆ మాట అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము లూకాసు వార్త 1:50 మనం చూస్తే అక్కడ బైబిల్లో సెలవిస్తుంది, 3-4 తరాల శాపమైన కావచ్చు, 3-4 తరాల శాపం, తండ్రుల యొక్క దోషం కుమారుల మీదకి వచ్చే దోషమైన కావచ్చు. ఎప్పుడు అది పోతుందంటే, ఆ శాపం ఎప్పుడు విరిచేయబడుతుందంటే, లూకాసు 1:50 మనం చూస్తే, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరమంట తరతరములకుండును. ఆయనకి ఎవరైతే భయపడతారో ఆయన కనికరము. ఇజ్రాయేల్ అంటారు, ఈ యెహోవా దేవుడు న్యాయం ఎలాంటిదబ్బా, నా న్యాయము కరెక్టే అంటాడు దేవుడు. ఆయనకి ఎవరైతే భయపడతారో ఆయన కనికరము తరతరాల వరకు ఉంటుందంట. 3-4 తరాల శాపాన్ని విరిచివేసి ఆయన్ను ప్రేమిస్తే, ఆయనకు భయపడితే, ఆయన కట్టడలు అనుసరించేదానికి ఇష్టపడితే నీకు ఆయన కనికరిపడి నీ మీద తరతరాల వరకు ఆశీర్వాదం ఉండేటట్టు దేవుడు చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఎవరికంటే శిక్ష? ద్వితీయోపదేశకాండం 24:16 చదవండి. ఎవరికి శిక్ష? ద్వితీయోపదేశకాండము 24:16. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మనశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, నువ్వు మరణములో నుంచి జీవంలోకి దాటించబడాలంటే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు వస్తే, నీతంట మరణము నుండి నిన్ను కాపాడుతుందంట, నీతంట మరణము నుండి రక్షిస్తుందంట, నీతంట మరణములో నుంచి జీవంలోకి దాటిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, నీవు దుష్టత్వంలో నుంచి మరలుకొని ఆయనను ప్రేమిస్తే నీ శాపాన్ని ఆయన విడిచివేస్తాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట, చివరిగా ఇంకొక మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28:7 ఒకసారి 1-8 చదువుకున్నాం. ఆయన కట్టడలను అనుసరిస్తే, ఆయన ఆజ్ఞలు గైకొంటే
ఆయన్ని ప్రేమిస్తే నీకేం లాభమో, నీకేం ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడో ఒక్కసారి ఆలోచించు ప్రియమైన బిడ్డ. నీవు చదువమ్మా. నీవు నీ దేవుడని యెహోవాను మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఎలాంటి దీవెనలవి? నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నువ్వు దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చదవండి చదవండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు నేను చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, ఒక్కోసారి నువ్వు అనుకోవచ్చు, మా అమ్మ బాగలేదు, మా నాన్న బాగలేడు, మా తమ్ముడు బాగలేడు, మా చెల్లెలు బాగలేదు, మా అక్క బాగలేదు అనుకోవచ్చు. నీ రక్షణ నీదే, వాళ్ళ రక్షణ వాళ్ళదే. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రియమైన బిడ్డ, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి, జీవం కలిగినటువంటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. వాస్తవమే. ఇప్పుడు లడ్డు తింటున్నాను అనుకోండి, మంచి జీడిపప్పు, దాంట్లో ఎండు ద్రాక్ష నేను తింటున్నాను అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? మాకు కూడా ఒకటి ఇస్తే బాగుందని కొంచెం మాకు కూడా ఇస్తే అనిపిస్తుంది, అనిపించదా? కొంచెం అనిపిస్తుంది లేదా? కొంచెం అనిపిస్తుంది. అట్లాగే ప్రతి ఏమిట్లారా, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసాను. ఇక పులిసే పని లేకుండా ఇక మీదట ఇజ్రాయిల్లో ఇక మీదట ఆ మాట పలకరు అంటున్నాడు దేవుడు. ఇజ్రాయిల్లో ఇక ఆ మాట పలకరు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దోషాన్ని ఒప్పుకుంటే, నీ అతిక్రమాన్ని ఒప్పుకుంటే దేవుడంట నిన్ను అవశ్యముగా ఆయన బ్రతికిస్తాడంట, నిన్ను కాపాడుతాడంట. నీతి మరణము నుండి కాపాడుతుందంట, రక్షిస్తుందంట. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి. తండ్రులు ఒకవేళ ప్రియమైన బిడ్డలారా నీ కళ్ళ ముందే చేయరాని పనులు చేస్తున్నా కానీ, నీవు ఒకవేళ నీ మనసు తిప్పుకొని నీతి మార్గంలో నడవాలని నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వు బ్రతుకుతావని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మొదట నీతిపరుడు అయినటువంటి వ్యక్తి పర్వతముల మీద భోజనం చేయలేదు కాబట్టి అవశ్యంగా బ్రతికాడు. తర్వాత కుమారుడు జనరేషన్ పర్వతముల మీద భోజనం చేశాడు, పర్వతముల మీద భోజనం చేశాడు. అవశ్యముగా అతడు మరణశిక్షను అందాడు. తండ్రి చేసేయన్ని చూశాడు ఈ కుమారుడు, మూడో తరం చేశాడు, చూశాడు, అన్నీ చూశాడు. చూసినా కానీ అందులో నుంచి బయటపడేదానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా అతడికి మరణశిక్ష లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా 3-4 తరాల శాపాన్ని మన దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు విరిచివేసి, 3-4 తరాల శాపాన్ని విరిచివేసి ఆయన తరతరాల వరకు నీ మీద కనికరిపడి ఆయనకు భయపెడితే
ఆయన కనికరాన్ని కోరుకున్నట్లయితే తరతరాల వరకు ఆయన ఆశీర్వాదం నీ మీద కుమ్మరించి నీ క్షమించి మరణములో నుంచి నీ దాటించి నిత్య జీవాన్ని ఆయన నీకు ప్రసాదిస్తాడు. దేవుడి ఈ మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.